ఈరోజు తెలంగాణ జాతిపిత బాబు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా మన నియోజకవర్గంలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో కూడా అద్భుతంగా ఆయన బర్త్డే ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మనం చూసినాం 6 దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, వేలాది మంది అమరుల త్యాగం. ఆ రోజు రాష్ట్రం మొత్తమే ఇక్కడ బిడ్డలు బాగుపడతారని ప్రత్యేకమైనటువంటి పొలిటికల్ పార్టీలు చిన్నారెడ్డి పెట్టిండు, చెన్నారెడ్డి పెట్టిండు, ఇంద్రాన్న పెట్టిండు, దేవేందర్ గౌడ్ పెట్టిండు, చిరంజీవి పెట్టిండు, అందరూ పెట్టిండు. కానీ ఇబ్బందితో కాలే తెలంగాణ రాష్ట్రం సాధించడం కేవలం కేసీఆర్తోనే ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఆ రోజు అమరుల త్యాగఫలం కేసీఆర్ గారి దీక్షాఫలంతోనే ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ఆ రోజు ఆంధ్ర పెట్టుబడి వర్గాలు, కాంట్రాక్టర్లు, దుర్మార్గటువంటి వలసవాదుల కుట్రలను ఛేదించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిండు. చావునోట తరగబెట్టి ఆ మహానుభావుని జన్మదినం పురస్కరించుకొని మాట్లాడుతున్న సందర్భంగా తెచ్చిన తెలంగాణను సస్యశ్యామలం చేసిండు. 3 కోట్ల లక్షల టన్నుల వరిధాన్యం మసలికి అంత అద్భుతంగా ప్రాజెక్టులు కట్టి విపరీతమైనటువంటి నీళ్లను సమకూర్చి వ్యవసాయదారులను ఇక్కడ పాడి పరిశ్రమలను అద్భుతంగా చేసిండు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంట కేసీఆర్ పెట్టినటువంటి ఆ ఫలాలు ప్రతి ఇంటికి చేరుకున్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు దుర్మార్గమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతూ ఉన్నది. ఎన్నడూ జై తెలంగాణ అన్నాడు, ఒక్కనాడు నోరు విప్పి అమరులకు జోహారు చెప్పనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి.